గుంటూరు జిల్లా ప్రతిపాడు నియోజకవర్గంలో మోందా తుఫాన్ వలన జరిగిన నష్టాలను అంచనా వేసేందుకు వివిధ శాఖల అధికారులు నాయకులతో ప్రతిపాడు ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గుంటూరు నగరంలోని జిల్లా సమావేశ మందిరంలో జరిగిన ఈ సమీక్ష సమావేశంలో ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడారు. తుఫాన్ వలన పంట నష్టం, ఆస్తి నష్టం ఏ మేరకు జరిగిందో అధికారులను ప్రజాప్రతినిధుల్ని అడిగి తెలుసుకుంటున్నట్లు తెలిపారు. అన్ని శాఖల అధికారుల తుది నివేదిక వచ్చిన తర్వాత ఏ మేరకు నష్టం జరిగిందో వెల్లడిస్తామని చెప్పారు. తుఫాన్ సమయంలో పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి తక్షణ సహాయక చర్యలు అందించినట్లు వెల్లడించారు. నల్లమడ వాగు వలన రైతులు పంట నష్టపోయారని, రోడ్లు, ఎలక్ట్రికల్ పోల్స్ దెబ్బతిన్నాయని తెలిపారు. ప్రభుత్వానికి పూర్తి నివేదిక సమర్పించి రైతులను ఆదుకుంటామని చెప్పారు. అందరికీ నమస్కారం. మన ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఈ మొంతా తుఫాన్ని సమర్థవంతంగా ఎదుర్కోగలిగాం. ప్రాణ నష్టం లేకుండా, మరి ముఖ్యంగా ఈ మొంతా తుఫాన్లో అఫెక్ట్ అయినటువంటి కుటుంబాలని అన్ని విధాలుగా కూడా ఆదుకోవడం జరిగింది. ఇప్పుడు జరిగినటువంటి నష్టం దాదాపుగా 8 డిపార్ట్మెంట్లకు సంబంధించి ఏ మేరకు నష్టం జరిగింది అన్నటువంటి విషయం మీద అధికారులతో పాటు ప్రజాప్రతినిధులను కూడా ఒకే వేదిక మీద సమన్వయం చేస్తూ ఈరోజు మీటింగు జిల్లా పరిషత్ హాల్లో జరుపుతున్నాము. ఇప్పటి వరకు మనకు R&B డిపార్ట్మెంట్కి సంబంధించి, PRకి సంబంధించి, అదేవిధంగా ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించి, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి సంబంధించి, RWSకి సంబంధించి, అగ్రికల్చరు, హార్టికల్చరు, డ్రైనేజ్కి సంబంధించిన డిపార్ట్మెంట్ల నుంచి నివేదికలు మన ప్రజాప్రతినిధులు కూడా సమర్పించడం జరిగింది. వారి యొక్క అభిప్రాయాలు కూడా తీసుకొని సమన్వయంతో మా ఊరిలో వదిలేశారని, మా ప్రాంతం చూడలేదన్నటువంటి ఆలోచన రాకుండా ముఖ్యమంత్రి గారు ఏదైతే చెప్పారో నష్టపోయిన ఏ రైతును కూడా వదులుకోవడానికి లేదు, అందరినీ కవర్ చేయాలి, అదేవిధంగా జరిగినటువంటి నష్టాన్ని పూర్తి స్థాయిలో విశ్లేషణ చేయాలి అన్నటువంటి ఆలోచన మేరకు ఈరోజు ప్రజాప్రతినిధులతో పాటు అధికారులను కూడా సమన్వయపరిచి ప్రతి గ్రామం నుంచి కూడా నివేదికల్ని సమన్వయం చేసుకుంటున్నాము, కొరిలేషన్ చేస్తున్నాము. సో ఎక్కడైనా ఇద్దరి మధ్య అభిప్రాయ భేదం ఉంటే వాటిని మళ్ళీ ఒకసారి ఫీల్డ్ మీదకి వెళ్ళి ఒకసారి వెరిఫై చేసి పూర్తి స్థాయి నివేదికను ప్రభుత్వానికి అందించే విషయంలో ఈరోజు ఈ మీటింగ్ని ఏర్పాటు చేశాం. అగ్రికల్చర్కి సంబంధించి మనకు వచ్చినటువంటి దాని ప్రకారంగా అయితే 20,000 ఎకరాలకి తక్కువ కాకుండా మా ప్రాంతంలో జరిగింది. ఇప్పటి వరకు ఇంకా రావాల్సినటువంటి నివేదికలు ఉన్నాయి. అట్లాగే R&Bకి సంబంధించి, PRకి సంబంధించి వారి యొక్క ఎస్టిమేషన్లు ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనము టెంపరవరీ రెస్టోరేషన్కి ముఖ్యమంత్రి గారు కలెక్టర్ పరిధిలో డబ్బులు ఇచ్చారు కాబట్టి ఆ ₹1,00,00,000 నుంచి మనం ఖర్చు పెట్టడం అనేటువంటి జరుగుతుంది. ఇంకా డబ్బులు అవసరం అనుకున్నప్పుడు ఇంకా డబ్బులు ఇవ్వడం కూడా జరుగుతుంది. అదేవిధంగా పర్మనెంట్ రెస్టోరేషన్లో కూడా నివేదికలు తయారు చేస్తుంది. మళ్ళీ పైనుంచి వచ్చే వరద ఈ రెండింటి వల్ల మళ్ళీ పైర్లు మునుగుతున్నాయి. అదేవిధంగా గ్రామాల్లో కొన్ని కాలనీలు మునుగుతున్నాయి. సో వాటికి కూడా రిహాబిలిటేషన్ చేయడం అనేటువంటి జరుగుతుంది. ఆల్రెడీ అధికారులు ఆ పనిలో ఉన్నారు. విద్యుత్ అంటే గతంలో నేను 7 తుఫాన్లు చూశాను. బట్ ఈ తుఫాన్లో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు సమర్థవంతంగా పనిచేశారు. అయినప్పటికీ అక్కడక్కడ కొన్ని విమర్శలు వచ్చాయి. సో వాటిని కూడా ఇక్కడ మా దృష్టిలో వచ్చింది. జోనల్ చొండూరు కానీ, చౌడవరం కానీ, ఇలాంటి పొత్తూరులో కూడా కొంత సమస్య వచ్చింది. ఆ వెంటనే అంటే ఒక 6 గంటలు 8 గంటలు కూడా సమయం పట్టింది. దాన్ని మామూలుగా అయితే 2 గంటల్లో రెక్టిఫికేషన్ జరగాలి. సో దానికి సంబంధించి పునరావృతం కాకుండా అక్కడ లైన్ మ్యాన్కి సంబంధించిన ఇష్యూ ఉంది. కొన్ని అక్కడ ఫీల్డ్ మీద పనిచేయాల్సినటువంటి టెంపరవరీ స్టాఫ్ని కూడా వాళ్ళు పెట్టుకున్నారు. వాళ్ళ నిర్లక్ష్యం కూడా కొంత ఉంది. బట్ ఏదేమైనా భవిష్యత్తులో ఇలాంటివి ఏం రాకుండా చూడడం జరుగుతుంది.